చిలక ప్రొడక్షన్ బ్యానర్ తో జతకట్టిన విమల్ కృష్ణ, డీజే తిల్లు, డైరెక్టర్ విమల్ కృష్ణ మరో కామెడీ సినిమాతో తెలుగు వెండి తెరపైకి రానున్నారు. డీజే తిల్లు బ్లాక్ బాస్టర్ అయిన తర్వాత గత కొన్ని సంవత్సరాలుగా అదృశ్యమైన విమల్ కృష్ణ విశాఖలో ప్రత్యక్షమయ్యారు. నా పేరు విమల్ కృష్ణ, నేను డీజే తిల్లు సినిమా డైరెక్టర్. ఈరోజు నా సెకండ్ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఇక్కడ స్టార్ట్ చేసాం వైజాగ్లో. అండ్ వైజాగ్ లోకల్గా చాలా ప్రౌడ్గా ఉంది నాకు మన ఊర్లోనే షూటింగ్ చేయడం అన్నది. సో ఈ సినిమా ఏంటంటే మళ్ళీ డీజే తిల్లు లాగే అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫిలిం ఇది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే డీజే తిల్లు మించి ఉంటుంది కామెడీ ఇది. అండ్ ఆల్సో రీసెంట్గా మేము ఒక అనౌన్స్మెంట్ వీడియో కూడా చేసాం, అందులో క్యారెక్టర్ ఏందనేది కూడా చెప్పాను నేను. సో ఇదేంటంటే మనకి జనరల్గా డే టు డే లైఫ్లో అందరికీ ఏవైతే అనుమానాలు ఉంటాయో దాన్ని బేస్ చేసుకుని ఒక క్యారెక్టర్ రాసాను ఈసారి. సో హోప్ఫుల్లీ ఇది కూడా డీజే తిల్లు కంటే పెద్ద హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ 100% మీ అందరి సపోర్ట్ కూడా నాకు కావాలి. అండ్ డీజే తిల్లుని మంచి హిట్ చేశారు. సో ఇది కూడా మీరు ఆదరించి నన్ను మా టీంని అందరినీ బ్లెస్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. డీజే తిల్లు 2కి ఇప్పటికి గ్యాప్ ఎక్కువ తీసుకున్నారు, రీజన్ ఏముంది సార్? స్క్రిప్ట్ వర్క్ ఏమైనా? అంతే, మెయిన్గా ఏంటంటే నాకు క్యారెక్టర్ బేస్ సినిమాలు చేయడం ఇష్టం నాకు. సో మంచి మళ్ళీ డీజే తిల్లు రేంజ్లో రీచ్ అవ్వాలంటే క్యారెక్టర్ కొంచెం ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి కదా. సో అది రావడానికి కొంచెం టైం పట్టింది అంతే, దాని తప్ప ఇంకా వేరే రీజన్ ఏం లేదు. డీజే తిల్లు చాలా పెద్ద హిట్ అయింది, ప్రజలు కూడా మీకు మీ మీద చాలా హోప్స్ ఎక్కువ ఉన్నాయి. దీనికి ఏం రీచ్, పాత మూవీకి దీనికి ఏమైనా వ్యత్యాసం ఎలా ఉంటుందండి? అంటే మెయిన్గా రీచ్ డెఫినెట్గా ఇది కూడా డీజే తిల్లు మించి కొంచెం ఉంటుందని అనుకుంటున్నాను నేను. అండ్ మోరోవర్ డీజే తిల్లు ఎలాగైతే మనకి ఆ క్యారెక్టర్ ఎలాగైతే జనాల్లోకి వెళ్ళిందో 100% ఈ సినిమా క్యారెక్టర్ కూడా జనాలు అంతే గుర్తుపెట్టుకుంటారు రేపు థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత. అండ్ నాకు తెలిసి ఆబ్వియస్లీ సినిమాకి మనం డిఫరెన్స్ ఉంటుంది ఏదో ఒకటి. సో ఇందులో కూడా ఏంటంటే నేను అనుకుంటుంది ఏంటంటే డీజే తిల్లు నుంచి కామెడీ కొంచెం ఎక్స్ట్రా డోస్ పడుతుంది అనేది నా ఒపీనియన్. ఓకే, ఈ సినిమా బాగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. డీజే తిల్లులో ఎక్కువ మనకి రొమాన్స్ ఉండేది, ఇందులో కూడా ఏమైనా కంటెంట్ ఏమైనా పెడతారా? లేదండి, డీజే తిల్లు కూడా పార్ట్ 1 మీరు చూస్తే అందులో పెద్దగా రొమాన్స్ ఏ ఉండదు. ఫ్యామిలీ అందరూ వచ్చి ఎంజాయ్ చేసిన సినిమా లేదు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా. అండ్ ఇది కూడా అంతే, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఎంజాయ్ చేయొచ్చు ఈ సినిమాలో కూడా. ఎటువంటి అడల్ట్ కంటెంట్ ఏమీ ఉండదు, అందరూ క్లీన్ కామెడీ ఇది, అందరూ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు ఈ సినిమా. శ్రీకాకుళంలో ఆటో, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లు రోడ్డెక్కారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. శ్రీకాకుళంలో ఆటో, టాక్సీ, క్యాబ్ డ్రైవర్లు రోడ్డెక్కారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఉచిత బస్సు పథకం వల్ల నష్టపోయిన తమని ప్రభుత్వం ఆదుకోవాలని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లకు భరోసాగా ప్రభుత్వం ప్రకటించిన 15,000కు బదులు సంవత్సరానికి 30,000 ఇవ్వాలని కోరారు. ఆటోలు కొనుగోలు చేయడానికి సబ్సిడీతో కూడిన రుణాలు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్మికులందరికీ సమగ్ర సంక్షేమ చట్టం అమలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు చేపట్టాలి. ఆటో కార్మికులందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు చేపట్టాలి. ఆటో కార్మికుల పట్టాలు కొట్టద్దు, ఆటో కార్మికుల పట్టాలు కొట్టద్దు. ఆకలితో అలమటిస్తున్న ఆటో కార్మికులు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. వెంటనే ఆదుకోవాలి. సంవత్సరానికి 30,000 రూపాయలు ఆటో మ్యాక్సీ డ్రైవర్లందరికీ ఇవ్వాలి. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియం వెంటనే తగ్గించాలి. ఆటో మ్యాక్సీ కార్మికుల పట్టలు కొట్టొద్దు. ఉపాధి కోల్పోయిన ఆటో కార్మికులు రాష్ట్ర ప్రభుత్వం 30,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలి. పెట్రోల్ ఆటో మ్యాక్సీ కార్మికుల పట్టలు కొట్టొద్దు. ఉపాధి కోల్పోయిన ఆటో కార్మికులు రాష్ట్ర ప్రభుత్వం 30,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలి. పెట్రోల్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయము ఈ ఫ్రీ బస్సు తీసుకోవడం వల్ల ఆటో డ్రైవర్లకి చాలా నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు పెట్టేటప్పుడు ఆలోచించుకోవాల్సింది. ఎందుకంటే
మనం ఫ్రీ బస్సు పెట్టేటప్పుడు ఆటో డ్రైవర్లకి నష్టం ఉందా లేదా అనేది కూడా ఆలోచించకుండా ఈ ఫ్రీ బస్సు పెట్టారు. ఆ ఫ్రీ బస్సు పెట్టడం వల్ల మాకేమీ దానికి మేము సంతోషిస్తాం. కానీ ఆటో డ్రైవర్లకి దానికి సంబంధించినట్టు ఆటో డ్రైవర్లకి ఏంటంటే ఒక మేలు చేసేటట్టు చేయవలసింది. అది లేకుండా ఈరోజు మేము చాలా నష్టపోయాము. ఒక పథకం ఆటో మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లందరికీ సంవత్సరానికి 30,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి, సబ్సిడీతో కూడిన రుణాలు ఇవ్వాలని చెప్పి, పెట్రోల్ డీజిల్ మీద సెస్సులు తగ్గించి ఆటో కార్మికులందరికీ కూడాను తక్కువ రేటుకే డీజిల్ సరఫరా చేయాలని తదితర డిమాండ్లతో ఇప్పటికే అనేక జిల్లాల్లో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈరోజు కూడా శ్రీకాకుళం కలెక్టరేట్ ద్వారా ఆటో మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లతో ధర్నా చేపట్టడం జరిగింది. ఈరోజు ఎక్కువ మంది ఉపాధి లేకపోవడంతో, ఉద్యోగాలు లేకపోవడంతో ఇంటర్మీడియట్ డిగ్రీ చదివిన వాళ్ళు కూడా పొలాలు కూడా అమ్మేసి ఈరోజు ఆటోలు కొనుక్కొని జీవనం పొందుతున్న నేపథ్యంలో 3 నుంచి 4 లక్షల రూపాయలు ఫైనాన్షియల్ అప్పులు చేసి ఈరోజు ఆటోలు నడుపుతున్న నేపథ్యంలో ప్రతి నెల కనీసం ఆటోలు కిరాయి కట్టడానికి కానీ ఫైనాన్షియల్ కట్టడానికి కూడా గతంలో ఆదాయం వచ్చేది. ఈరోజు రోజల్లా తిరిగినా సరే 200 రూపాయలు కూడా డీజిల్ ఖర్చు కూడా రావట్లేదని చెప్పి ఆవేదన చెందుతున్న నేపథ్యంలో ఆటో డ్రైవర్లకు సీఎం చంద్రబాబు దసరా కానుక ప్రకటించారు అని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. దసరా రోజున ఆటో డ్రైవర్లకు 15,000 చొప్పున ఇస్తామన్నారు. ఈ ప్రకటనపై స్పందించిన ఆటో డ్రైవర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఏదైనా పెట్టుబడులు పెడితే వాళ్ళ బెదిరింపులు, లేదు అంటే ఏదైనా మంచి పరిపాలన చేస్తే మంచి వ్యక్తులు వస్తే వాళ్ళ బెదిరింపులు, మేము రేపు అధికారంలోకి వస్తున్నాం మీ అంత చూస్తామని అంటే బెదిరింపించే ధోరణి తప్ప ఇప్పుడు కూడా ప్రభుత్వాన్ని సహకరించే పరిస్థితి లేదు. నీకు అలాంటి పరిస్థితి రావాలనుకున్నప్పుడు అసలు నీకు బెదిరింపే అవకాశం మీకు రాదు, అధికారంలో రాదు. ఈరోజు ప్రత్యేక హోదా కోసం కేంద్రాన్ని మెడలో ఉంచి నేను తెస్తామని 5 సంవత్సరాలు మోసగించావు ప్రజల్ని. అదే ప్రజలు నేను మోసపోయామని తెలుసుకొని ఈరోజు ప్రత్యేక ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా వారు ఈరోజు చేశారంటే కేవలం నీ మోసాలు గమనించారు. ఆ మోసాలు వినే ప్రజలు ఇప్పుడు లేరు. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరొక 20 సంవత్సరాలు ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో వస్తుందని పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, బీజేపీ నాయకత్వం కానీ చెప్తుంటే అది చూసి ఓర్వలేక భయాందోళనకు గురై ఒక సైకోలో తయారయ్యి నువ్వు మాట్లాడుతున్న తీరు చూస్తున్నావు. రాక్షసుడు పరిపాలన చూసాం 5 సంవత్సరాలు. ఇప్పుడు కూడా ఒక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసే ఒక బాధ్యత గల వ్యక్తిగా నువ్వు మాట్లాడే పరిస్థితి కూడా చూడలే. అందుకే ఈరోజు నారా లోకేష్ గారిని ఒకసారి చూడు, చంద్రబాబు నాయుడు గారిని చూడు, ఒక పవన్ కళ్యాణ్ చూడు, ఒక బీజేపీ నాయకత్వాన్ని చూడు, ఎంత బాధ్యతతో ఉన్నారు. నేను నేపాల్లో తెలుగు వాళ్ళు ఉండిపోతే మాకు బహిరంగ సభ, ఒక ప్రతిష్టాత్మకమైన బహిరంగ సభ పెట్టుకుంటే ఆ బహిరంగ సభ కూడా లోకేష్ గారిని రాకుండా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే ఉండి నీ బాధ్యత నెరవేర్చి తెలుగు వాళ్ళని తీసుకురమ్మంటే ఈరోజు స్పెషల్ ఫ్లైట్ బుక్ చేసి తెలుగు వాళ్ళు తీసుకొచ్చే పరిస్థితి. అది బాధ్యత గల నాయకత్వం అంటే. కనీసం 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి పనిచేస్తావు, కనీసం అవగాహన లేదు, ప్రజలు తప్పుదోవ పట్టిస్తానని బాధ లేదు, కనీసం ప్రజలకి మంచి చేయాలని ఆలోచన లేదు. సరే 5 సంవత్సరాల్లో నువ్వు వెలగా చేయలేవు, దోపిడీ చేసావు, అన్యాయం చేసావు, ప్రజలను మోసగించావు, ప్రజలను దోపిడీ చేసుకున్న ఆస్తుల్ని పక్కన పెడితే కనీసం నువ్వు ప్రతిపక్ష పాత్ర ప్రజలు ఇవ్వకున్నా సరే నువ్వు ఒక బాధ్యత గల ముఖ్యమంత్రికి పనిచేస్తావు, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నావు. ఒక రకమైన ఆలోచనతో నువ్వు వెళ్ళకుండా ఈరోజు ప్రజలను ఇబ్బంది కలిగించే, పక్కదో పట్టించే వ్యవహారాలు చేస్తున్నావు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ నూతుల్లో పడాలా? నువ్వు చేసే దోపిడీలు, అన్యాయాలు, మోసాలకి నువ్వు ఎన్ని నూతుల్లో పడాలి, ఎన్ని గోతుల్లో పడాలి, ఎన్ని నదుల్లో పడాలి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కోసం సాక్షాత్ ప్రధానమంత్రి గారు ప్రశంసిస్తున్నారు, సాక్షాత్ కేంద్ర మంత్రులు మాట్లాడుతున్నారు, సాక్షాత్ దేశంలో ఉన్న ముఖ్యమంత్రులు అందరూ కూడా మాట్లాడుతున్నారు. అలాంటి అభివృద్ధి జరగాలి, అలాంటి విజనరీ ఉండాలి. నిన్నగాక మొన్న తిరుమలలో వచ్చిన అక్కడ మల్లారెడ్డి, అక్కడ ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు ఒక మాట, ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరుగుతుంది, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు విజనరీ నాయకుడు అని. ఒక మల్లారెడ్డి కాదు, యావత్తు దేశంలో ఉన్న ప్రతి ఒక్క నాయకత్వం కూడా చెప్తున్నారు. అలాంటి విజనరీ నాయకుడిని ఈరోజు ఆయన్ని ఆయుష్ కోసం మాట్లాడుతున్నావు, ఆయన చనిపోవాలని మాట్లాడుతున్నావు, నాయకులందరూ ఉండకూడదు అనుకుంటున్నావు. ఇది దయచేసి ఒకటే గుర్తుపెట్టుకోవాలి ప్రజానికి. సూపర్ 6 సభ ఘన విజయం. 2 లక్షలు అంచనాలు, 3 లక్షలకు పైగా హాజరు. ప్రజలే మా బలం, మా విశ్వాసం అని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. బెదిరింపులతో 100 మందిని తెప్పించవచ్చు, లక్షల మందిని ఎవరిస్తారు, ఎవరు తెస్తారు? స్వచ్ఛందంగా తరలివచ్చిన ప్రజా సందోహం అని అన్నారు. దాన్ని చూసి సహించలేని జగన్మోహన్ రెడ్డి గారు తన బాధనంతా కూడా సాక్షి పత్రిక ద్వారా వెలగక్కారని చెప్పేసి మనం చేస్తామని నేను ఒక రాజకీయ పక్షానికి నాయకత్వం వహిస్తూ
5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఆయన వాడే పదజాలం కానివ్వండి, భాష కానివ్వండి చూస్తే అతి జుగుప్సాకరంగా ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను నేను. సరే, ప్రభుత్వం మీద విమర్శలు చేయటం సర్వసాధారణం. ప్రతిపక్షం తప్పకుండా విమర్శలు చేస్తుంది. దాని మీద అధికార పక్షం తాము చేసిన మంచి కార్యక్రమాలు ఏంటో ప్రజలకు తెలియజేస్తుంది. కానీ చంద్రబాబు ఏదైనా బావిలో దూకి చావాలి, ఇదంతా ఏంటంటే ఆయన దిగజారుడు రాజకీయాలు, తన మీద తాను నమ్మకం కోల్పోతున్న పరిస్థితికి అద్దం పడుతుందని చెప్పేసి నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. నేను చాలామంది ముఖ్యమంత్రులు, చాలామంది ప్రతిపక్ష నాయకులు ఈ రాష్ట్రంలో చూశాం. కానీ ఇంత దిగజారి భాషాజాలం వాడిన వారిని మాత్రం మొట్టమొదటిగా వీరినే చూస్తుందని చెప్పేసి మనం చేస్తానని. ముఖ్యమంత్రి గారి వయసుని గౌరవించాలి ఎవరైనా సరే. వారికి ఉన్న ఎక్స్పీరియన్స్ని, అనుభవాన్ని గౌరవించాలి. సరే, వారు చేస్తున్న తప్పులు కానివ్వండి, వారి విధానాల్లో లోపాలు ఏదైనా ఉంటే ఎత్తి చూపొచ్చు. కానీ హరిరామ హరే కృష్ణ అంటే ఇంట్లో కూర్చోవాలి, లేకపోతే బావిలో దూకి చావాలి అని చెప్పటం ఇంతకంటే నీచం ఉండదని చెప్పేసి నేను భావిస్తాను. మరి వారు ఈ సంవత్సరంలో ప్రభుత్వం ఏమీ చేయలేదు, సూపర్ 6లో అసలు ఏమీ చేయలేదు అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా పెన్షన్ల గురించి చాలా గొప్పగా చెప్పుకున్నారు. తాను చాలా బాగా ఇచ్చినట్లు, ఈ ప్రభుత్వం ఆ పెన్షన్ అన్నింటినీ కూడా తగ్గించేసి ప్రజలకి అన్యాయం చేస్తున్నట్లు చెప్పడానికి ప్రయత్నం చేశారు. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటినే ప్రశ్నిస్తున్నాను. నేను ప్రభుత్వం తరపున ఒకటి మాత్రం నేను చాలా స్పష్టంగా చెప్పగలను. ఎక్కడా కూడా మేము పెన్షన్లు తొలగించలేదు. గతంలో ఇవ్వబడ్డ పెన్షన్లు ఏదైతే ఉన్నాయో వాటిలో ఒక్క పెన్షన్ కూడా తొలగించలేదని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నేను మీరు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు, మేము చాలా పెన్షన్లు బాగా ఇచ్చామని చెప్పేసి. మీరు మొట్టమొదటి సంవత్సరంలో మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయాలని ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జిల్లాల పునర్విభజన తర్వాత జిల్లాలకు ఒక మెడికల్ కాలేజీ ఉండాలనే ఉద్దేశంతో 17 మెడికల్ కాలేజీలను జగన్ తీసుకొచ్చారని అన్నారు. చాలా వివరంగా నిన్న వారి సుదీర్ఘమైనటువంటి పత్రికా సమావేశంలో ఇది రైతులకు సంబంధించినటువంటి యూరియా సమస్యల మీద, మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి అంశాల మీద, ఇలాగ అనేక అంశాలన్నింటినీ కూడా వారు ప్రత్యేకంగా ప్రజల దృష్టికి తీసుకురావడం కోసం ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలు, అక్రమాలని ప్రజల ముందు పెట్టేటువంటి కార్యక్రమాన్ని కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వారి పత్రికా సమావేశంలో చెప్పడం మీరు అందరూ కూడా చూశారు. అయితే ఈరోజు స్థానికంగా అనకాపల్లి జిల్లాకి, ఎందుకంటే ఇదివరకు ఉమ్మడి జిల్లాలు ఉన్నప్పుడు విశాఖపట్నానికి ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఉండేది. ఆ రోజు మా హయాంలో జిల్లాల పునర్విభజన అయిపోయిన తర్వాత 26 జిల్లాల్లో కూడా 26 మెడికల్ కాలేజీలు ఉండాలి. అప్పటికే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటివి కేవలం 11 మాత్రమే ఉన్నాయి. మరికొన్ని పెద్ద జిల్లాలకి ఒక దగ్గర అవసరమైన దగ్గర 2 లేదా మిగిలినటువంటి ప్రతి ప్రాంతంలో కూడా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో 17 మెడికల్ కాలేజీని 8,500 కోట్ల రూపాయలు పెట్టి ప్రతి ఒక్క మెడికల్ కాలేజీకి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని జతపరిచి 500 కోట్ల రూపాయలు వెచ్చించి ప్రతి మెడికల్ కాలేజీకి కూడా 500 కోట్ల రూపాయలు కేటాయించి 8,500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలన్నటువంటిది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ఉద్దేశం. గతంలో మీ అందరికీ తెలుసు, విజయనగరం కానీ లేదా మచిలీపట్నం కానీ ఇలా 5 కాలేజీలని మేము ప్రభుత్వంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగానే ప్రారంభించారు. క్లాసెస్ నడుస్తూ ఉన్నాయి. 5 మెడికల్ కాలేజీలకి 150 సీట్లు చెప్పిన, అంటే 750 మెడికల్ సీట్స్ని ముఖ్యంగా పేదవాడికి అందుబాటులో తీసుకొచ్చేటువంటి కార్యక్రమం ఆ రోజు మా ప్రభుత్వం చేసింది. పేదవాడికి వైద్యం అందించాలన్నటువంటి ఉద్దేశంతో ఒక తాపత్రయం, పేదవాడి కుటుంబం నుంచి ఒక డాక్టర్ని చేయాలనేటువంటిది ఒక తాపత్రయం జగన్మోహన్ రెడ్డి గారు. పేదవాడికి ఉచిత వైద్యం, ఉచిత విద్య వారికి అందుబాటులో తీసుకొని వస్తే వారు రేపు భవిష్యత్తులో రాష్ట్రానికి, మన ప్రాంతానికి ఉపయోగపడతారు, వారి కుటుంబాలు పేరు నిలబెడతారు, వారు పుట్టినటువంటి ప్రాంతాన్ని పేరు నిలబెడతారు అనేటువంటి తాపత్రయంతో
జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారు. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్కి తీసుకొని వచ్చి ఈరోజు వేలాది మంది, లక్షలాది మంది ఇంజనీర్లు తయారు చేశారు. ఒక కూలి పని చేసుకునేటువంటి ఒక సోదరుడు వారి కుటుంబంలో మళ్ళీ తన బిడ్డ పుడితే ఆ బిడ్డ మళ్ళీ కూలి పనే చేసుకోవాలా అనేటువంటి బాధతో, దుఃఖంతో అనేక తరాలుగా మా కుటుంబం ఇలాగే చితికిపోయిందని చెప్పి బాధపడుతున్నటువంటి తరుణంలో ఒక పేదవాడి ఇంట్లో కూడా ఒక ఇంజనీర్ని తయారు చేయొచ్చు ప్రభుత్వం తలుచుకుంటే అనేటువంటి ఉద్దేశంతో నేపాల్లో నిరసనల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న ఏపీ వాసుల గురించి మంత్రి నారా లోకేష్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. నేపాల్లో చిక్కుకున్న ఏపీ వాసులను సురక్షితంగా తీసుకొస్తామని చెప్పారు. అక్కడున్న తెలుగు వారి పరిస్థితిపై మీడియాతో మాట్లాడినారు మంత్రి నారా లోకేష్. ఫుడ్ కానీ, వాటర్ కానీ, పవర్ కానీ ఎన్ని ఉన్నాయా లేవా, ఏమైనా చేసేది ఉందని కూడా రియల్ టైం తెలుసుకుంటాం జరిగింది. ఢిల్లీలో ఉన్న కంట్రోల్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ ఎంపీ సానా సతీష్ గారు, గవర్నమెంట్కి చెందిన అర్జ శ్రీకాంత్ గారు అక్కడ కూర్చుని వాళ్ళు మొత్తం మానిటర్ చేస్తాం జరిగింది రియల్ టైం. ఇప్పటికీ మా దగ్గరున్న సమాచారం మేరకు 217 మంది ఆంధ్రుల్లో 12 లొకేషన్స్లో, అంటే హోటల్స్ కానివ్వండి లేదంటే వేరే పట్టణాల్లో కానీ 12 లొకేషన్స్లో వాళ్ళు ఉన్నారు. దీంట్లో సుమారుగా 173 మంది కఠ్మండూలో, 22 మంది హెటౌడాలో, 10 మంది పోఖ్రాలో, 12 మంది సిమికోట్లో ఉన్నవారు. ఇది మేము టైం టు టైం మానిటర్ చేస్తున్నాం. దాంట్లో సుమారుగా 118 మంది మహిళలు ఉన్నారు, 98 మంది మగవాళ్ళు ఉన్నారు. అటు ఏపీ భవన్ కానివ్వండి, ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కమాండ్ సెంటర్ కానివ్వండి, మేము టైం టు టైం అటు ఎంబసీతో అదేవిధంగా ఇతర అధికారులతో మాట్లాడటం జరిగింది. ప్రధానంగా కఠ్మండు నుంచి రేపు ఆంధ్రుల్ని తిరిగి తీసుకొచ్చేదానికి రేపు మధ్యాహ్నం ఒక ఫ్లైట్ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేసిన ఫ్లైట్ కఠ్మండూలో ల్యాండ్ అయ్యి ఆంధ్రులందరినీ అక్కడ నుంచి తీసుకొచ్చి ఫస్ట్ హాల్ట్ విశాఖపట్నం, సెకండ్ హాల్ట్ కడపలో చేస్తాం జరుగుతుంది. ఇక్కడ కానీ ఒకసారి చూస్తే కఠ్మండూతో పాటు సిమికోట్లో ఉన్న 12 మంది వాళ్ళని ఇప్పుడు నేపాల్గంజ్ ఎయిర్పోర్ట్, అంటే యూపీ బార్డర్ పక్కన ఉన్న ఎయిర్పోర్ట్కి వాళ్ళని రేపు పొద్దున తరలిస్తాం జరుగుతుంది. అక్కడ నుంచి వాళ్ళు లక్నోకి వెళ్ళి బై రోడ్ లక్నోకి వెళ్ళి అక్కడ నుంచి కమర్షియల్ ఫ్లైట్ ద్వారా తిరిగి వస్తారు. పోఖ్రాలో ఉన్న వారిని 10 మందిని రేపు పొద్దున ప్రత్యేక విమానం ద్వారా కఠ్మండూకి తీసుకొస్తాం. అక్కడి నుంచి మనం పెడుతున్న విమానం ద్వారా తిరిగి ఆంధ్ర రాష్ట్రానికి వస్తారు. ఇంకొక 22 మంది హెటౌడాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు రాత్రే రాక్సాల్, ఎక్కడైతే బీహార్ బార్డర్ ఉందో అక్కడికి వెళ్తారు. వాళ్ళు బై రోడ్ వెళ్ళి అక్కడ ఆల్రెడీ మేము డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ వాళ్ళతో మాట్లాడటం జరిగింది. వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు కూడా ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో జగన్ అండ్ కో 3,000 కోట్లు దోచుకున్నారని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ హయాంలో మద్యపాన నిషేధమని చెప్పి 30,000 మంది మహిళలు తాళ్లు తెంచిన ఘనత వైసీపీదే అని ఆక్షేపించారు. నెల్లూరులో సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు. నువ్వేంది మాట్లాడేది, ఫ్యాన్ వేస్తే ఎగిరిపోతావునని. నాకు నీ మాదిరిగా అడ్డంగా ఊళ్ళోళ్ళ తినేది అలవాటు లేకపోయా. తినటం, కొవ్వు ఇచ్చుకోవటం, ఆ కొవ్వు కరిగించుకునే దానికి వేరే అట్టికి ఆపరేషన్ చేయించుకోవటం, మళ్ళీ ఊళ్ళోళ్ళ సొత్తు మీద పడటం. అందుకని అది ఎక్కడ నాకు వీలు పడద్ది చెప్పు. అందుకని ఫ్యాన్ వేస్తే నేను ఎగిరిపోతా. అందుకే కదా నీ తోటి ముద్దాయి 2014లో గోవా మద్యంలో తమరు 4 కేసుల్లో ఏ కావలి ప్రతాపిరెడ్డి కోసం విర్రవీగేవో ఆయన 5 కేసుల్లో, మీరిద్దరు 9 కేసుల్లో ముద్దాయిలు. నీ తోటి ముద్దాయి కోసం చెలరేగితే కావ్యకృష్ణారెడ్డి చెక్కతో కొట్టాడు. తల దించుకొని వెనక్కి రావాల్సి వచ్చింది. నువ్వు చేసే అప్లికేషన్స్ ఏం చేస్తుండవు అని అడుగుతుండా. నేను ఏం మాట్లాడుతున్నావు అంటున్నా. చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత నీకుందా అంటుండా.
మేము ఇంప్లిమెంట్ చేసిన ప్రోగ్రామ్స్ ఏంటి, మీరు చేసింది ఏంటి? మీకు ఒకటే చెప్తుండా మీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ వాళ్ళకి, ఏ మద్య నిషేధం పెడతానని చెప్పి అక్క జిల్లుడికి హామీ ఇచ్చి ఆ మద్యం తాగిచ్చి వాళ్ళ 30,000 మంది పసుపు తాళ్లు తెంచినోళ్ళు మీరు. మద్యపాన నిషేధం పెడతానని 3,500 కోట్లు దోచుకున్నోళ్ళు మీరు. జగన్మోహన్ రెడ్డి, మీ పార్టీ, మీరు మమ్మల్ని గురించి మాట్లాడతారా? ఈరోజు మేము ఇంప్లిమెంట్ చేసే ప్రోగ్రామ్స్ కంట్రీలో నంబర్ 1. 4,000 రూపాయలు వృద్ధాప్య వితంతో పింఛను ఇచ్చే రాష్ట్రం ఏదుందో చెప్పండి దేశంలో. పడక మీద పడుకునే వాళ్ళకి నెలకు 15,000, సంవత్సరానికి 1,80,000 ఒక ఉద్యోగికి ఇచ్చేంత డబ్బు ఇచ్చేవాళ్ళు ఎవరో చెప్పు, ఏ పార్టీ? అందుకే నిన్న ఆ సూపర్ సక్సెస్ అనంతపురంలో అదిరిపోయింది. అది చూసి జగన్మోహన్ రెడ్డి ఒక పక్కన ఏడుపు, మీరు ఒక పక్కన ఏడుపు, మమ్మల్ని తిట్టడం. ఏం మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు. నేను ఒక్క మాట అడతా, నువ్వు రామదాస్ కండ్రిగా వెంకటాచల మండలంలో కోట్లు గ్రావెల్ కొట్టేస్తున్నావు అని మాట్లాడినావు. సిగ్గుందా అని అడుగుతున్నా నేను. ఇవి అక్కడ సాగరమాల నేషనల్ హైవే జరుగుతుంది. సాగరమాల దానికి ఏఎంఆర్ రిత్విక్ వాళ్ళు డిడి మైన్స్ కి, శివకృష్ణ తహసీల్దార్ వెంకటాచలం డిడి మైన్స్ కి 2024 జూలై 15 పర్మిషన్ కోసం పెట్టారు.